మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ లో ఓ కుటుంబం ఆత్మహత్య యత్నం చేసింది. పోలీసులకు కోడలు ఫిర్యాదు చేయడంతో పరువు పోతుందని భావించి మనస్తాపానికి గురయ్యారు. కాలనీలో కుటుంబాల్లో పరువు పోతుందని భావించి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. పురుగుల మందు తాగి చనిపోవాలని అనుకున్నారు. హోటల్ రూమ్లో అపస్మారక స్థితిలో ఉన్న ముగ్గురిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు సిబ్బంది. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మహంకాళి పోలీసులు. నాగోల్కు చెందిన భవన నారాయణ, పద్మావతి కొడుకు సృజన్తో కలిసి ఆత్మహత్యాయత్నం చేశారని పోలీసులు తెలిపారు. కొత్తగూడెంకు చెందిన కావ్యశ్రీతో ఫిబ్రవరిలో సృజన్ వివాహం జరిగింది. అయితే ఇంట్లో గొడవలపై అత్తింటి వారిపై పోలీసులకు కావ్యశ్రీ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అరెస్ట్ చేస్తారని, పరువు పోతుందని హోటల్లో రూమ్ తీసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. జ్యూస్లో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. హోటల్ రూమ్ను శుభ్రం చేయడానికి వెళ్లి సిబ్బంది పిలిచినా పలకపోవడంతో మాస్టర్ కీతో రూమ్ని ఓపెన్ చేశారు. రూమ్లో ముగ్గురు అపస్మారక స్థితిలో ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న కుటుంబీకులను యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాణా ఫోన్ లైన్ లో అందిస్తారు. రాణా, చెప్పండి. అయితే ఈ కుటుంబ సభ్యులు ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం కోడలు పోలీసులకు ఫిర్యాదు చేయడం అని తెలుస్తోంది. మరి అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది, దేనివల్ల కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? కూడా ఇద్దరి మధ్య మనస్పర్ధలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మొగుడు పిల్లల మధ్య గొడవలు కూడా జరిగాయి. ఆ గొడవలు కూడా తారస్థాయికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విసిగిపోయినటువంటి కోడలు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎక్కడ తమను అరెస్ట్ చేస్తారో అనే ఉద్దేశంతో ఇప్పటికే మాధ్యమాల ద్వారా కూడా తెలిసిపోయినటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ కూడా సికింద్రాబాద్ ఉన్నటువంటి 3 స్టార్ హోటల్కి వచ్చారు. 3 స్టార్ హోటల్కి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు స్టే చేశారు. కానీ స్టే చేసిన తర్వాత పోలీసులు వచ్చి మా లొకేషన్ ఎక్కడ కనుక్కొని అరెస్ట్ చేస్తారో అని తెలుసుకున్న తర్వాత వెంటనే వాళ్ళు తెచ్చుకున్నటువంటి పురుగుల మందుని వాళ్ళు తాగేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో తాగేసిన తర్వాత వాళ్ళందరూ కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఉదయాన్నే హౌస్ కీపింగ్ వచ్చి రూమ్ ఎంత కొట్టినా కూడా తలుపు తీయకపోయేసరికి కింద చెప్తున్నటువంటి యాజమాన్యం చెప్పేది వాళ్ళు వచ్చి పైకి వచ్చి కీస్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. వెంటనే వాళ్ళు అక్కడి నుంచి యశోద హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే కండిషన్ ఇద్దరికైతే చాలా సీరియస్ గా ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. పోలీసులు కూడా అక్కడికి వచ్చారు. అసలు ఎవరు ఏంటి అన్న దానిపై కూడా పూర్తి వివరాలు కూడా సేకరించారు. ఎప్పటి నుంచి కుటుంబ కలహాలు ఉన్నాయన్నదని కూడా ఆరా తీసుకోవడం నేపథ్యం ఏర్పడుతుంది. అయితే కంప్లైంట్ దారి కూడా ఇదే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పేటువంటి పరిస్థితి పడుతుంది. ముగ్గురు కూడా ఆత్మహత్య యత్నం చేశారని చెప్పి. సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా చాలా క్రిటికల్ గా ఉంది కాబట్టి అండర్ చికిత్స అయితే ఇప్పుడు చేస్తున్నారు. మరి మొత్తం ఈవినింగ్ లోపల కూడా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా చెప్తున్న నేపథ్యం ఏర్పడుతుంది. అయితే మోతాదుకి మించి వాళ్ళు తాగారు కాబట్టి అపస్మారక స్థితిలో ఉన్నారు. అయితే ఉదయాన్నే హాస్పిటల్ తీసుకెళ్ళిన వెంటనే వాళ్ళైతే ట్రీట్మెంట్ కి ఇద్దరైతే స్పందించలేనట్టుగా మన సమాచారం. తర్వాత డాక్టర్లు కొంచెం కష్టపడిన తర్వాత కొంచెం మెరుగడుగా తెలిస్తే ప్రస్తుతం అయితే వాళ్ళు దాదాపు 24 గంటల పాటు కూడా అబ్జర్వేషన్ లో పెట్టబోతున్నట్టుగా మనకు సమాచారం. అప్పటి వరకు ఐసీలోనే ఉండబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్ రానా, అయితే ఇప్పటికీ వీళ్ళ సూసైడ్ అటెంప్ట్ కి సంబంధించి వాళ్ళ కోడలు ఏమైనా స్పందించిందా, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా చెప్తున్నారా? ఎప్పటి నుంచి గొడవలు మొదలయ్యాయి, ఎలా వాళ్ళకి డిస్ప్యూట్స్ వచ్చాయని చెప్పి? ఇప్పటికే దీనికి సంబంధించి ఎవరైతే ఫిర్యాదుదారులు కూడా ఈ విషయాన్ని కూడా వాళ్ళు పోలీసులు చెప్పారు.
జరిగిన సంబంధం గురించి, దాంతో పాటు ఏం జరిగింది, ఇంకా కేవలం మీరు కంప్లైంట్లు ఇచ్చినటువంటి అంశాలు కాకుండా ఇతర అంశాలు ఏమన్నా ఉన్నాయా అన్న దాంతో కూడా వాళ్ళు చెప్పారు. దాంతో పాటు పోలీసులు కూడా బాధితుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. హాస్పిటల్లో ఒకరైతే మాట్లాడినట్టుగా తెలుస్తుంది. భయం వల్లనే మేము పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారని భయం వల్లనే, మమ్మల్ని జైలు తీసుకెళ్తారనే భయం వల్లనే మేము ఈ అఘాయిత్యానికి పాల్పడ్డామని కూడా వాళ్ళు చెప్తున్నారు. అందరం కూడా చనిపోదామనేసి అనుకున్నామనేసి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి కారణం అంటే వీళ్ళు ఆత్మహత్య యత్నానికి కారణమైనటువంటి వ్యక్తి ఫిర్యాదుదారుడు కాబట్టి ఆమెకు పైన కూడా కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.